ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మొన్న రాజమండ్రి సైడ్గా మేము వెళ్ళినప్పుడు ప్రవీణ్ గారు మరణించిన ఆ ప్రదేశంను మేము చూసామండి. ఆ ప్రదేశం చూసినప్పుడు ఆయన మరణించిన తీరు అవన్నీ కూడా మనం యూట్యూబ్ వీడియోస్లో చూసాం కదా, అవన్నీ కూడా ఒక్కసారి మా కళ్ళ ముందు అలా కనిపించాయి. చాలా బాధ అనిపించింది. కానీ ఆ సమయంలో మేము ఒకటే జ్ఞాపకం చేసుకున్నాము, దేవుని వాక్యమును. దైవ సేవకుని మరణం మనందరికీ ఎంతో బాధకరం, కానీ అది దేవుని దృష్టికి ఎంతో విలువైనది అని దేవుని వాక్యం చెప్తుంది. నా నిమిత్తము హింసింపబడువారు మృతులైన వారు ధన్యులు అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రవీణ్ గారు ఈ లోకంలో చేయాల్సిన దేవుని పనిని ముగించి వెళ్ళారు. మరి నా సంగతి ఏమిటి? దేవుని పని చేయడం కొరకు మనం కూడా మన కాడిని ఎత్తుకొని వెను తిరగకుండా దేవుని కొరకు నడవాలి. అదే మన విషయంలో దేవుని చిత్తము. ప్రవీణ్ గారిని మాదిరిగా తీసుకొని మనం కూడా క్రీస్తు సైనికులుగా ఈ లోకంలో ఆయన రాజ్యం కొరకు పాటుపడదాం. ఇదే దేవుని చిత్తము. ఆమేన్.